ఈ మధ్య స్పెషలీ ఐ రియలీ వాంట్ టు సే దిస్, మనం ఇంటర్వ్యూ మొదలుపెట్టేలోపు చాలా 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 బాగుంటున్నాయి పాటలు. అంటే ఇదివరకు బాలేవా అని కాదు, నిజంగా చాలా బాగుంటున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచా ఏమో, అది ఎక్కడి నుంచి అంటే అదేం ప్రశ్న అసలు మొత్తం. ఎవరైనా స్పెషల్ స్ఫూర్తి కనిపించారా లైఫ్లో కానీ? అంటే అది వ్యక్తి అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, శక్తి అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చా. ఎక్కువ ఏంటంటే ఉన్న దాంట్లోంచి హాయిగా బతకడం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు ఇలా ఈ గచ్చు ఉందనుకో, పక్కుంటే బాగుండని అనుకున్నా, ఆ గచ్చు మీద పడుకోవడం నాకు ఇష్టం. అలవాటు ఇష్టం రెండును. అలవాట్లోంచి ఇష్టాలు ఏర్పడుతూ ఉంటాయి, అలవాట్లోంచి అదే అలవాటు ఇష్టం అయిపోద్ది కూడా ఎక్కువసార్లు చేసినప్పుడు. సో అలాగా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లోనూ ఆనందం వెతుక్కోవడం, లేకపోతే ఉన్న దాంట్లోంచి సంతోషం వెతుక్కోవడం, ఉన్న దాంట్లో సంతోషంగా బతకడం అన్నది నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ కూడా అలవాటు. ఆ రకంగా ఉండటం కూడా ఇష్టం. సో దాంట్లోంచి ఆ సింప్లిసిటీలోంచి వచ్చేవే నా ట్యూన్స్ అన్నీ కూడా. అందుకే మనసుకు అలా పట్టేసుకుంటాయి. అయి ఉండొచ్చు. అంటే ఒక 3-4 ఏళ్ల క్రితం వరకు కూడా ఒక తేటగా ఉండేవి, లైట్గా ఉండేవి. ఇప్పుడు ఆ బరువు ఉంటూనే, మెలడీ ఉంటూనే వాటికి ఒక స్థిరమైన లాంగ్ లాస్టింగ్ ఇది వస్తుంది. ఐ టు నోటీస్ దట్. అది ఎందుకు వస్తుంది ఏంటి అని పర్టికులర్గా ఏం చెప్పలేం స్వప్న. అది చేంజ్ ఉంటుంది. మనం గతంలో లాగా ఇప్పుడు ఉంటాం కదా గ్యారెంటీగా. నేను 14 years అయిపోయింది వచ్చి, కాబట్టి మొదట్లో నేను చేసిన మ్యూజిక్కి ఇప్పటికి కొంత తేడా ఉంటుంది, ఎంతో కొంత స్ట్రక్చరల్ తేడా గ్యారెంటీగా మనం నోటీస్ చేయొచ్చు. ఆ రకమైనది నేను నోటీస్ చేశాను నువ్వు చెప్పినట్టుగా. ఇట్స్ దేర్. బట్ నా ట్యూన్లో ఉన్న సింప్లిసిటీ ఎప్పటికీ పోదు. అది ఆర్కెస్ట్రేషన్ రిచ్నెస్ ఇవన్నీ పెరగచ్చు సినిమాని బట్టి. బట్ ఆ ట్యూన్లో లాలిత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు మిస్ చేయకుండా రావడం అన్నది నా అదృష్టం అంతే. కానీ సంగీతం అస్సలు నేర్చుకోలేదని తెలుసు. అస్సలు నేర్చుకోలేదు అంటే ఒక 1% వినికిడి జ్ఞానం, 1 or 2, 5 to 10% వినికిడి జ్ఞానం ఉంది నాకు. విన్నది ఆకలింపు చేసుకోవడం, మంచివి వినడం వల్ల నేను అదృష్టవంతుని అయ్యాను. 70s ఆర్డి బర్మన్ సంగీతం కానీ, ఇళయరాజా గారి సంగీతం అప్పుడు బాగా పీక్స్లో ఉన్న రోజులు అవన్నీ సంవత్సరాలు. అప్పుడు పుట్టినందుకు గాను ఆ పాటలు వినడం ఎక్కువ అలవాటైంది. సో అదంతా నా అదృష్టంనే అనుకుంటాను. అవన్నీ కూడా మంచి సంగీతం ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మంచి సంగీతం అంటారు అన్నది నాకు అర్థమైంది. దట్స్ హౌ. సో అన్నయ్య కీరవాణి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా లేదంటారా, తర్వాత వచ్చిందా? పాటల్లో అయితే నా సంగీతంలో నా అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు, కనపడదు. యాక్చువల్లీ అందుకే అడిగాను, బట్ నేను చెప్పకుండా ఉండదని అనుకుంటున్నాను. నేనే ఉండదు. అన్నయ్య అంటే చాలా ప్రాణం, ఇష్టం. అసలు నా లైఫ్ టర్న్ అయింది అన్నయ్య దగ్గర. ఓంటే డమ్ రాని నన్ను తన కంపోజింగ్ అసిస్టెంట్గా పెట్టుకోవడం అన్నది నాకు చాలా జీవితంలో పెద్ద మిరాకిల్. అది పెద్ద జైంట్ లీప్ ఇన్ మై లైఫ్. జైంట్ లీప్. చిన్న బ్యాగ్ వేసుకునే వాళ్ళు 2 పుస్తకాలు, ఏదోటి పని అప్ చెప్పాలి, నాకు బోర్ కొట్టకుండా, నేను సిగ్గుపడకుండా, నేను ఏదో చేస్తున్నట్టు ఉండాలి. కాబట్టి పెద్దన చిన్న పనులు, ఒరే ఆ పాటలు విను, దాంట్లో ఏ బిట్లు బాగున్నాయటో సరదాగా అలా పాటలకు చెప్పేవాడు. చిన్న పనులు, అందమైన పనులు. అసిస్టెంట్గా ఏ రకంగానూ పెద్ద నేను తనకు ఉపయోగపడిన. అసలు అప్పుడున్న స్టేజెస్లో నాకున్న జ్ఞానానికి కానీ, నాకున్న విద్వత్వం యాక్చువల్లీ 1% పెట్టుకోవాలి. కాబట్టి నా జీవితంలో మంచి రోజులు రాని ఉండి నన్ను పెట్టుకున్నాడు తన అసిస్టెంట్గా. అది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతో మెరిట్స్ ఉండి ఎంతో బాగా ఉంటేనే కానీ మనకి ఏదోటి మ్యూజిక్ డైరెక్టర్కి తోటి సహాయకుడిగా ఎంతో కొంత హెల్ప్ ఉంటేనే పెట్టుకుంటాం మనం అసిస్టెంట్స్గా. అటువంటిది ఏం లేకుండా నన్ను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మంచి దారిని చూపెట్టాడు నాకు అన్నయ్య ఆ రోజు 1996. అది నా జీవితానికి మలుపు అని చెప్పుకోవచ్చు. ఫ్రమ్ దేర్ మై కెరీర్ స్టార్టెడ్. కానీ అప్పుడు ఆలోచన ఏం లేదా, ఏం చేయాలి మనం, ఏం చేయాలని లేదు. అప్పటికి ప్లేబ్యాక్ సింగర్ అవుదామని ఉండేది నాకు. దట్ వాస్ దేర్ ఆల్వేస్. అంటిల్ అయితే రిలీజ్ అయిపోయిన తర్వాత దాకా నాకు కొంతవరకు ఉంది. తర్వాత నేను వదిలేసాను ఆ విభాగాన్ని వదిలేసి నేను మ్యూజిక్ డైరెక్టర్ అన్నది పర్మనెంట్గా ఫిక్స్ అయింది లోపల. మ్యూజిక్ డైరెక్టర్గానే నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా నా దారి నేను దాంట్లోంచి వెతుక్కోవాలని దాంట్లో ఫిక్స్ అయింది. సో ఇవాళ ఇక్కడ ఐ మీన్ మోస్ట్ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు సంగీతం నేర్చుకోలేదు, 7వ తరగతి వరకు మాత్రమే చదివారు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయారు కదా. లాంగ్ బ్యాక్ 1986 అక్టోబర్ 26
కొవ్వూరు నుంచి మైసూర్ పారిపోయి దట్ 13 years అండి నాకు అప్పుడు. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, లేకపోతే సొంతంగా బిజినెస్, ఏదో దాంట్లో వ్యాపారం, ఏదో డబ్బులు సంపాదించాలని. ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే అప్పుడు అవ్వలేదు కాబట్టి అదృష్టం అంతే. ఇవన్నీ చాలా అలా జరగలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి.